14వ వచనం నుండి 21వ వచనం వరకు మనం చదువుకుందాం. లూకా సువార్త 4వ అప్పుడు అధ్యాయం. చదువుతాను సార్. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారం ఆ ప్రదేశమంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచూ వచ్చెను. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకే నిలుచుచుండగా ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇయ్యబడెను. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరం ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. 21 వరకు చదువు అని రాయబడిన చోటు ఆయనకు దొరికెను. ఆయన గ్రంథము చుట్టి పరిచారకుని కుర్చీ కూర్చుండెను. సమాజ మందిరంలోనున్న వారందరూ ఆయనను తేరి చూడగా, ఆయన నేడు మీ వినికిడిలో ఈ లేఖనం నెరవేరినదని వారితో చెప్పసాగెను. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుల మహాగణుడు అయిన దేవరక్షకానికి స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాల సమయంలో మా ప్రార్థనలు ఆలకిస్తున్నాయన తండ్రి. ఇప్పుడు దాకా పాటలతో, వాక్యపట్నంతో, వాక్య ధ్యానంతో నాయన మిమ్మల్ని మహింపరుచుకునే విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. హల్లెలూయా. 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 ఆయన గూర్చిన సమాచారం ఏం జరిగింది అంటే ఆ ప్రదేశం అంతటా వ్యాపించింది. ఏదో ఎలా వ్యాపించింది అంటే ఇక్కడ ఆత్మ బలంతో ఉన్నటువంటి ఈయన ఏం జరిగింది, గొప్ప కార్యాలు చేస్తూ వస్తా ఉన్నాడు. అందువలన ఆయన యొక్క సమాచారము అందరికీ చేరింది. మామూలుగా ఉన్నాడు ఆయన, 30 సంవత్సరాల వరకు ఉన్నాడు. ఎలాంటి సమాచారం లేదు, ప్రజల్లో గొప్పతనం ఏం కనిపించలేదు, దేవుని యొక్క సువార్త పరిచర్య జరగలేదు అప్పటిదాకా ఈయన ద్వారా. కానీ 30 సంవత్సరాల తర్వాత ఆత్మ బలము చేత ఇవన్నీ జరుగుతా ఉన్నాయి అనేది మనం గ్రహించాలా. అందుచేత ఆయన ఘనత నొంది వారి సమాజ మందిరములో బోధించుచూ వచ్చాను. సమాజ మందిరము అనేది ఒకటి ఉంది. అంటే ఏంటయ్యా, సమాజంగా కూడుకునేటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఏదో వచ్చింది. సమాజ మందిరము అంటే మనుషులందరూ కూడా, కొంతమంది రక్షించబడినటువంటి వాళ్ళు సమాజంగా కూర్చొని అక్కడ దేవుని యొక్క మాటలు వినటానికి ప్రత్యేకించబడినటువంటి ఒక స్థలము, ఒక మందిరము ఏర్పాటు చేయబడుతుంది. అక్కడ దేవుని యొక్క వర్తమానము తెలియజేయబడుతుంది. అక్కడ ఏం జరుగుద్ది అంటే బీరువాల్లో కొన్ని ఇందులో దేవుని యొక్క మాటలు కలిగినటువంటి గ్రంథాలు అక్కడ ఉంటాయి. ప్రవచన గ్రంథాలు ఉంటాయి, ప్రవక్తల యొక్క రాసినటువంటి మాటలు కలిగిన గ్రంథాలు కూడా అక్కడ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిలో కొన్ని తీసుకొని చదివి ప్రజలకు వినిపిస్తూ ఉంటారు. అందులో ఎవరయ్యా వినిపించేది అంటే చిన్న పిల్లలు రావటానికి వీలు పడదు. 12 సంవత్సరాల లోపు వాళ్ళు ధర్మశాస్త్రానికి లోనయ్యే అవకాశం లేదు. 12 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు అక్కడికి చేరవచ్చు. అక్కడ చేరినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, చదువుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఆ గ్రంథాల్లో ఒక చుట్ట తీసుకొని దాన్ని విప్పి చదివి అందరికీ వినిపించేటువంటి అలవాటు అందులో కనిపిస్తూ ఉంది. 16వ వచనంలో మనం చూసినట్లయితే సమాజ మందిరముల్లో బోధించుచూ వచ్చాను అని రాస్తున్నాడు.
సమాజ మందిరములో ఈయన బోధిస్తూ వచ్చాడు అనేది. ఎందువలన? ఆత్మ బలము చేత ఈయన బోధిస్తూ వచ్చాడు అనేది మనం తెలుసుకొని తీరాలి. దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించింది ఆయనని. ఎందువలన అంటే ఆయన బాప్తిసం తీసుకునేటప్పుడు పైనుండి ఆకాశం నుండి ఒక శబ్దం రావటము ఆయన విన్నాడు అని రాయబడతా ఉంది. ఏందట? నీవు నా యొక్క ప్రియకుమారుడవు, నేను మీ యందు ఆనందిస్తూ ఉన్నాను అని రాస్తూ, ఇంకొక మాట కొండ మీద ఆయన మార్పు చెందినప్పుడు కూడా ఒక మాట రాయబడుతూ ఉంది. ఈయన మాట మీరు వినండి అని శిష్యులకి తెలియజేసినట్లుగా కనిపిస్తా ఉంది. ఆయన మాట ఏంటయ్యా అంటే సమస్తాన్ని సృష్టి చేసినటువంటి మాట. ఆ మాట మనం విని తీరాలి అనేది ఇందులో రాస్తా ఉన్నాడు. తర్వాత ఏం జరిగింది? 16వ వచనంలో, తర్వాత ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా. ఇందాక ఎక్కడ ఆయన పరిచర్య చేసింది? గలిలయలో. కానీ ఏం జరిగింది? తను పెరిగినటువంటి ఊరు ఏదైతే ఉందో నజరేతుకు వచ్చాడు. అంటే ఎవరైనా సరే వేరే ఊరు వెళ్ళవలసి వచ్చినప్పుడు అది విశ్రాంతి దినము అంటే పవిత్రమైనటువంటి పరిశుద్ధ దినం అయి ఉంటే, లేదంటే ఎక్కడన్నా మీటింగులు జరుగుతూ ఉంటే ఆ ఊర్లో అక్కడ అటెండ్ అయి తీరాలి అనేది ఇందులో ప్రాముఖ్యత. ఏం రాస్తున్నాడు ఆయన? గలిలయ నుండి వచ్చాడు, నజరేతుకు వచ్చాడు, నజరేతులో వాడుక చొప్పున రాస్తున్నాడు. ఆయనకు అలవాటు, ఎక్కడ పోతే అక్కడ ప్రజలకు తెలియచేయటం అనేది అది అలవాటుగా ఉంది. ఇందులో రాస్తున్నాడు, వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరంలోనికి వెళ్ళి చదవటానికి బిగించేశాడు. మందిరంలోనికి, సమాజ మందిరంలోనికి వెళ్ళి దేవుని యొక్క మాటలు చదవాలి అని ఒక గ్రంథాన్ని తీసుకున్నాడు. ఆ గ్రంథం ఏంటి అంటే యెషయా ప్రవక్త రాసినటువంటి ఒక గ్రంథము. ఆ చుట్ట తీసి అందులో రాయబడినటువంటి కొన్ని మాటలు చదువుతా ఉన్నాడు. అందులో 2 భాగాలు మనకు కనిపిస్తా ఉంటాయి. మొట్టమొదటి భాగం ఏందో తెలుసా? ప్రవక్తల ప్రవచన సారాంశము. రెండవది ఏందో తెలుసా? తన యొక్క సువార్త పరిచర్య చేసేటువంటి విధానము. 2 ఇందులో కనిపిస్తూ ఉన్నాయి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అనేది ఇందులో రాస్తున్నటువంటి మాట. అంటే ఏంటి? అభిషేకము పొందినటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తా ఉంది. ఈ ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉంది అని ఎవరైనా గ్రహిస్తా ఉన్నారా? ప్రతి ఒక్కళ్ళు కూడా దేవుని యొక్క ఆత్మ నా మీద ఉన్నది అనేది గ్రహిస్తే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు చాలా కనిపిస్తా ఉంటాయి. ఎప్పుడైనా సరే పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు పరిశుద్ధాత్మ ఏది చెయ్యమంటే అది చేసి తీరాలి. పరిశుద్ధాత్మ యొక్క పని ఏందయ్యా అంటే ఆ పరిశుద్ధాత్ముడు తను ఏదైతే చెయ్యాలి అనుకుంటున్నాడో ఆ పనిని ఎవరైతే పొందారో వాళ్ళ చేత చేపించినందు వలన దేవుని యొక్క మాటలు నెరవేరబడతా ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో ఏంటి అంటే పరిశుద్ధాత్మ ఆయన మీదకు వచ్చినప్పుడు ఏం జరగాలి? పరిశుద్ధాత్మ ఏదైతే చెయ్యమని చెబుతూ ఉంటాడో అది చేసి తీరాలి అనేదే ఇందులో ప్రాముఖ్యత. నేను ఎవరికైనా ఈ పెన్ను ఇచ్చాను అనుకోండి, ఉద్దేశం ఏంటి నాది? ఈ పెన్నుతో అతను ఏదైనా రాయాలి అనేది. దేవుడు కూడా పరిశుద్ధాత్మను మనకి ఇస్తే ఆయన ఉద్దేశం ఏంటంటే ఈ పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తి దీని ద్వారా వచ్చేటువంటి ఈ యొక్క గొప్పమైనటువంటి విషయాలు మనకి తెలుసు. ఇందాక కూడా మనకి సహోదరులు తెలియజేశారు. ఏంటయ్యా? ఇందులో ఫలము దయచేసేటువంటిది, అలాగే దేవుని యొక్క వరాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటినీ వాడాలి అనేది ఈ పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన. అది పరిశుద్ధాత్మను పొందినటువంటి వ్యక్తులు ఏం చేయాలి అంటే దాని ద్వారా పొందినటువంటి ఫలాలని మనం ఏం చేయాలంటే అందరికీ పంచాలి. వరాలు పొందితే ఆ వరాలు అందరికీ పంచగలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అనేది ఇందులో ప్రాముఖ్యత. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అని ఎవరైనా గ్రహిస్తున్నారా?
నా అంటే మనము, మన మీద దేవుని యొక్క ఆత్మ ఉన్నదా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది అంటే, బీదలకు సువార్త ప్రకటించబడాలి అనేది నంబర్ 1. బీదలు అంటే ఎవరు? చాలా సార్లు మనం చాలా విషయాలు తెలుసుకున్నాం. ఇందులో ఏంది అంటే, ప్రవక్తల యొక్క ప్రవచన సారము అనేది ఇందులో కనిపిస్తా ఉంది. అది ఎవరు? యేసుక్రీస్తు వారే అనేది మనం తెలుసుకోవాలి. ప్రకటన గ్రంథంలో అంటున్నాడు 19వ అధ్యాయంలో 10వ వచనాన్ని గనుక మనం చదువుకుంటే అందులో అంటున్నాడు, ప్రవక్తల యొక్క ప్రవచన సారమైనటువంటి యేసుక్రీస్తు వారు అని రాయబడతా ఉంది. కాబట్టి ఇందులో ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు వారు ప్రవక్తల చేత చెప్పబడినటువంటి మాటల ప్రకారంగానే భూమి మీద తన పని సాగిస్తూ వచ్చాడు అనేది మనం తెలుసుకోవాలి. పేదలకు సువార్త ప్రకటించాలి. పేదవాడెవడు? హృదయంలో పేదతనం ఏదైతే ఉందో, పేదతనం అంటే తక్కువతనము, తక్కువ స్థితిలో ఉన్నటువంటి వాడు. తక్కువ స్థితి ఏంటి? దేవుని ఎరగనటువంటి స్థితి. అలాంటి పరిస్థితిలో మనం చూసినట్లయితే, ఎవరైతే దేవుని ఎరగనటువంటి ప్రజలున్నారో అక్కడికి పోయి దేవుని యొక్క మాటలు తెలియచేయాలి. మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా మంది, ఆ సంఘంలో 10 మంది, ఈ సంఘంలో 10 మంది, ఆ సంఘంలో ఇంకా 10 మందిని తెచ్చి ఒక సంఘంగా ఏర్పాటు చేస్తూ ఉంటారు. అక్కడ చెప్పేది విషయాలు ఏంటి? ఎవరిని గురించి చెప్పాలి? అమ్మా వినిపిస్తుందా? వినిపిస్తుంది బ్రదర్. ఎవరు ఊ అని ఆ అని ఎవరు అంటలేదు. అందుకని ఇందులో ఏంటి అంటే, అక్కడ 10 మంది, ఇక్కడ 10 మందిని తీసుకొని వచ్చావు, బాగానే ఉంది. అక్కడ చెప్పే సువార్త ఎవరిని గురించి? ఎవరిని గురించి? దేవుని గురించి, దేవుని గురించి. దేవుని గురించి, యేసు గురించి ప్రభు వారిని గురించే చెప్పాలి అక్కడ కూడా. వేరే మాటలు చెప్పే అవకాశం లేదు. వేరే మాటలు చెబితే ఏంటి? అది యేసుక్రీస్తు వారికి సంబంధించినటువంటి సంఘము కాదు. కాబట్టి నీవు తీసుకొచ్చుకున్న అర్థం ఉంది. అక్కడ యేసు ప్రభు వారిని చెప్పి, నువ్వు తెచ్చుకున్న తర్వాత నువ్వు కూడా యేసు ప్రభు వారిని గురించి చెప్పి, దాని వలన ప్రయోజనం ఏంటి? ఎంతో దూరం నుండి వచ్చేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తుంటారు? అక్కడ సంఘం ఉందయ్యా, ఆ సంఘాన్ని గురించి విమర్శించే వాళ్ళు కనిపిస్తూ ఉంటారే కానీ దేవుని యొక్క వర్తమానం విందాము అనేటువంటి ఆలోచన వారికి కలిగి ఉండటం లేదు అనేది మనం తెలుసుకోవాలి. మొట్టమొదటిగా బీదలైనటువంటి వాళ్ళు ధన్యులు అని రాస్తున్నాడు. పేదలైనటువంటి వాళ్ళు ఎందుకు ధన్యులు అంటే, దేవుని యొక్క వర్తమానం వారి దగ్గరికి వెళుతా ఉంది. దేవుణ్ణి ఎరిగేటటువంటి పరిస్థితి వారికి తెలియజేయబడుతూ ఉంది. మనం తెలుసుకోవాల్సింది అది. ఎవరైతే దేవుని ఎరగనటువంటి ప్రజలు ఉన్నారో వారి దగ్గరికి ఏం జరగాలి? దేవుని యొక్క సువార్త జరగాలి అక్కడ. అంతేగాని సువార్త అంతా విని దేవుని మాటలు విన్నటువంటి వాళ్ళకి మనం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఏముంది? సువార్త ప్రకటించాలి అంటే ఎంతో ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయోపదేశకాండంలో 18వ అధ్యాయంలో 18వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నాడు, వాళ్ళలో నుండి, సహోదరుల నుండి నీ వంటి ప్రవక్త వారి కొరకు పుట్టిస్తాను, అతని నోట నా మాటలు ఉంచుతాను. నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును. వాళ్ళతో చెప్పేటువంటి మాటలు ఎవరి? దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ మాటలు ఏవైతే ఉన్నాయో ఆ మాటలని వీళ్ళకి చెబుతాడు. ఎవరైతే దేవుని యొక్క మాటలు వినటం లేదో వాళ్ళ దగ్గరికి వెళ్ళి దేవుని యొక్క మాటలు వినండి అయ్యా అని దగ్గరకు వచ్చి చెబుతారు. ఎవరు చెప్పేది? ఎవరైతే దేవుని చేత ఏర్పాటు చేయబడతాడో అతను చెబుతాడు అని రాస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రికలో కూడా 10వ అధ్యాయంలో 13వ వచనం నుండి మనకు కొన్ని మాటలు 15వ వచనం దాకా మనం చదువుకుంటూ పోతే అందులో రాస్తున్నటువంటి గొప్ప మాటలు కనిపిస్తూ ఉంటాయి. ఏమున్నాయి చూద్దాం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వాడెవడో వాడు రక్షింపబడును. వారు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయాలి. ప్రార్థన చెయ్యాలి అంటే ఏం జరిగి ఉండాలి? ప్రార్థన చేయటం అంటే ఎట్లా పడితే అట్లా చేయలేం. ఏమయ్యా ప్రార్థన చెయ్యి అని అంటే నాకు రాదండి అనేవాళ్ళు కొంతమంది,
కొంతమంది ఏమో మందిరంలో కూర్చున్నటువంటి వాళ్ళు అంటుంటారు, అయ్యా పక్కన ఆయన చేస్తాడులే అని చెప్పేవాళ్ళు. ఎందుకని వీడు ప్రార్థన చేయటం అనేది పూర్తిగా వారికి తెలియదు. అసలు ప్రార్థన అంటేనే వాళ్ళకి తెలియని పరిస్థితిలో ఉంటారు. దానిని గురించి వారికి తెలియచేయాలి. ఇంకా చదవమ్మా. ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షింపబడును. వారు ఆ. విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు? అది వినిన ఇందులో వానిని అంటున్నాడు, విన్నని విశ్వసింపని వానికి, నమ్మనటువంటి వానికి ఏ విధంగా ప్రార్థన చేస్తాడు? వినని ఎవరికైతే వానిని మనం చెప్పాలి అనుకుంటున్నామో ఆ చెబితే వినేటువంటి వాడై ఉండాలి. మనం నమ్మాలి అంటే, ఒక వ్యక్తిని మనం నమ్మాలి అంటే ఆయన ఉన్నవాడై ఉండాలి, ఆయన వినేవాడై ఉండాలి, మనకు కార్యాలు జరిగించేవాడై ఉండాలి. ఇలాంటి వ్యక్తిని ఎవరైనా నమ్ముతారు, లేకపోతే నమ్మరు అనేది మనకు తెలుస్తూ ఉంది. ఏందయ్యా అంటే, ఎవరైతే దేవుని గురించి నమ్మకంగా చెబుతారో ఎదుటివాడు అప్పుడు అతను నమ్ముతాడు అనేది ఇందులో ప్రాముఖ్యత. వినని వానిని ఎట్లు విశ్వసించుదురు? ప్రకటించువాడు లేకుండా వారెట్లు విందురు? ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు? ఇందు విషయమై ఉత్తమమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములెంతో సుందరములైనవి. ఇందులో రాస్తున్నాడు, దేవుని యొక్క మాటలు తెలియచేయాలి అనేటువంటి ఒక వ్యక్తి బయలుదేరకుండా అతని మాటలు ఎవరు వింటారు ఎవరు అనేది విందురు? ఇందులో రాస్తా ఉన్నాడు. ప్రకటించువాడు ప్రకటించువాడు లేకుండా పంపబడని ఎడల ఎట్లు ప్రకటిస్తాడు? ప్రకటించే వాడిని దేవుడు పంపించాలి. దేవుడు పంపించాలి అంటే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు అలాగే ఇంట్లో కూర్చొని ఒక మూలన కూర్చొని ప్రార్థన చేసుకోవటం కాదు. తను చేయాల్సిన పని ఏందయ్యా అంటే, ఎలా ప్రకటించాలి అనేది తెలుసుకున్న తర్వాత ప్రజల ఎదుటకు వచ్చి ప్రకటన చేసి తీరాలి అనేదే ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటగా మనకి తెలుస్తూ ఉంది. ఎంత ప్రాముఖ్యత అంటే, ఎవడైతే పంపబడతాడో అని రాస్తున్నాడు. యేసు ప్రభు వారి యొక్క శిష్యులు పంపబడ్డారు. 12 మంది శిష్యులే కాదు, ఇంకా 70 మంది, ఇంకా 50 మంది, ఇంకా 3000 మంది అలా తయారైపోయారు. కొన్ని వేల మంది ప్రార్థన విని ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వాళ్ళు, అనేకులైనటువంటి వాళ్ళు అనేక చోట్లకు బయలుదేరారు. అంతేగాని చుట్టుపక్కల వాళ్ళని తీసుకొని వచ్చి కూర్చోబెట్టుకోలేదు అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో ఉన్నటువంటి మాట ఏంటంటే, రకరకాలుగా రాస్తున్నటువంటి మాటలు, ప్రకటించే వాళ్ళు పంపబడాలి అనేది ఇందులో రాస్తున్నాడు. ప్రకటించేవాడు లేకుండా వాళ్ళు ఏ విధంగా వింటారు? అంటే ఎవరైనా వినాలి అంటే ఏమన్నా మాటలు చెప్పాలి కదా. ఆ మాటలు ఏంటయ్యా అంటే దేవుణ్ణి గురించినటువంటి మాటలు అయి ఉండాలి. రాస్తున్నాడు, దురద చెవులు అంటున్నాడు. దురద చెవులు వినే మాటలు ఏంటి? రకరకాలైనటువంటి లోకంలో ఉన్న మాటలు, అనేకమైన మాటలు వాళ్ళు వింటారు. కానీ దేవుని యొక్క మాటల దగ్గరకు వచ్చేటప్పటికే వాళ్ళు విననటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రకటించే వాళ్ళు రావాలి, వాళ్ళు వచ్చి ప్రకటన చేయాలి. ప్రకటన చేస్తే వాళ్ళు వినాలి. విన్న తర్వాత వాళ్ళలో విశ్వాసము కలగాలి. విశ్వాసం కలిగిన తరువాత వాళ్ళు ప్రార్థన చేయాలి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేసేవాడు ఎవడో వాడు రక్షించబడతాడు. నీవు రక్షించబడాలి అంటే ఎన్ని స్టెప్పులు కనిపిస్తా ఉన్నాయి. నువ్వు రక్షించబడాలి అంటే దేవుని యొక్క మాటలు వినాలి. వినాలి అంటే ఎవరన్నా వచ్చి చెప్పాలి. ఎవరన్నా చెప్పాలి అంటే వాడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడై ఉండాలి. దేవుని యొక్క మాటలే చెప్పేవాడై ఉండాలి అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. సహోదరుడా, సహోదరి, ఇందులో ఎంత ప్రాముఖ్యంగా చెబుతున్నటువంటి మాటలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇందులో అభిషేకించబడినటువంటి వాళ్ళు మాత్రమే అనే మాట ఇందులో కనిపిస్తా ఉంది. యేసు ప్రభు వారు 30 సంవత్సరాల దాకా అభిషేకించబడలేదు. అది అందరికీ తెలుసు, మనకు కూడా తెలిసినటువంటి విషయమే. తర్వాత ఆయన ఎప్పుడు అభిషేకించబడ్డాడు? యోహాను గారి దగ్గరకు వచ్చాడు. యోహాను గారు ఎవరు? దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక
వాడు వ్యక్తి, దేవుని వద్ద నుండి వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన మాట్లాడుతా ఉన్నప్పుడు అనేకులైనటువంటి వాళ్ళు మారు మనసు పొందటానికి, బాప్తిస్మము పొందటానికి వచ్చినటువంటి వాళ్ళు కనిపిస్తున్నారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి రాస్తున్నాడు ఇందులో. అలాంటి వ్యక్తి దగ్గరికి ఆత్మను పొందటానికి ఎవరు వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు వచ్చారండి. వారు వచ్చారు. అంతేగాని ఎవరి చేత పడితే వాళ్ళ చేత చేతులు పెట్టించుకొని ప్రార్థన చేయించుకొని అబ్బే ఈయన వల్ల ఏం కాలేదు, అదిగో అక్కడికి పోతే అందరు పడిపోతున్నారు, కింద పడి దొల్లుతున్నారు, ఎగురుతున్నారు, డాన్సులు వేస్తున్నారు. ఈ రోజులో చూస్తుంది అదే కదా. టీవీ ఛానల్స్ లో మనం శుభవార్తలు వగేరాలు, ఆరాధనలు వగేరా టీవీలో ఛానల్స్ పెట్టుకొని చూస్తే అందులో జరిగేది ఇదే. సాక్ష్యాలు ఎక్కువైతున్నాయి కానీ అందులో దేవుని యొక్క వాక్యము తగ్గిపోతా ఉంది. మొదట్లో దేవుని యొక్క వాక్యం బాగానే చెబుతా వచ్చారు. తర్వాత ఇప్పుడు ఏంది అంటే అందరూ ఎగబట్టడం, కింద పట్టడం, దొల్లటం ఇవే చూపిస్తున్నారు. వాటి వలన కొంతవరకు ప్రాముఖ్యత ఉంటుంది కానీ తర్వాత ఏమీ ఉండదు. అక్కడ పోయి చూస్తే ఏమీ ఉండదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. ఇందులో మనం చూస్తే ఏంది అంటే దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి దగ్గర నీవు వెళ్ళి బాప్తిస్మము తీసుకొని తీరాలి అనేది ఇందులో ప్రాముఖ్యత. అప్పుడు ఏం జరిగింది? దేవుని యొక్క ఆత్మ ఏం జరిగింది? ఈయన మీదకి వచ్చింది. బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పరిశుద్ధ గ్రంథంలో రాపించారు. భక్తుడైనటువంటి వాళ్ళు అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు బాప్తిస్మం తీసుకున్నప్పుడు మారు మనసు పొందాను అంటున్నావు కదా, దేవుని యొక్క ఆత్మను పొందావా అని అడుగుతారు. అడిగితే దేవుని యొక్క ఆత్మ ఉన్నట్టు మాకు అసలు తెలియదు. బాప్తిస్మం పొందినప్పుడు దేవుని యొక్క ఆత్మను పొందావా అని అంటే వీళ్ళు ఏం చేశారు? మాకు అసలు తెలియదయ్యా, ఏదో చేతులుంచాడు, ప్రార్థన చేశాడు, నీళ్ళలో ముంచాడు, పైకి లేపాడు, అంతే జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే వాళ్ళు వెంటనే చేతులు చాపి దేవుని యొక్క ఆత్మను వీరికి అభిషేకంగా ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఆత్మను దేవుడు అభిషేకము వారి మీదకి వచ్చినప్పుడు అక్కడ అనేకులైనటువంటి వాళ్ళు రకరకాలైనటువంటి పనులు చేయటం మనం చూస్తున్నాం. అనేక రకాలైన ఇందులో యేసు ప్రభు వారు యొక్క పరిచర్య విధానాన్ని కూడా ఇందులో రాస్తున్నాడు. ఏంటయ్యా, ప్రవక్తల యొక్క సారం ఒకటైతే ఏంటది? ప్రభు యొక్క ఆత్మ నా మీద ఉంది. యెషయా గారు రాస్తున్నారు, యేసుక్రీస్తు వారికి ముందు 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ ఉటంకిస్తా ఉన్నారు. ఏంటయ్యా, ఇదిగో ఇక్కడ దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి ఒక వ్యక్తి 500 సంవత్సరాల తర్వాత వస్తారు, ఆయన దేవుని యొక్క పరిచర్య జరిగిస్తారు అనేది ఇందులో కనిపిస్తా ఉంది. ఇది ప్రవచనము. యెషయా గ్రంథకర్త ముందుగానే ప్రవచించినటువంటి మాటలు 500 సంవత్సరాలు క్రితం. అంటే మధ్యలో దేవుని గురించినటువంటి మాటలు చాలా మందికి తెలియదు. కొంతమంది అయితే మానేశారు. మన గనక బైబుల్ తీసి ఒక 2 వారాలు 3 వారాలు లోన గూట్లో పెట్టేసి ఉంటే 4వ వారంలో చదవాలన్నా చేయాలన్నా కూడా మనసటు పోదు. అలాగే కొన్ని వందల సంవత్సరాల వరకు కూడా దేవుని యొక్క ఉనికి భూమి మీద కనిపించకపోతే ప్రజలు ఎలా బ్రతుకుతారు అనేది మనం తెలుసుకోవాలి. వాళ్ళు ఇష్టానుసారంగా బ్రతికారు. కాలము పరిపూర్ణమైనప్పుడు అని రాస్తున్నాడు. పరిపూర్ణం అయిపోయింది అంటే సాతానికి అది లోబడిపోయింది. లోకం అంతా కూడా తన స్వాధీనం చేసుకున్న అపవాది కనిపిస్తా ఉంటాడు. యేసు ప్రభు వారితో మాట్లాడాడు కదా, ఏమని? నీవు గనుక ఒక నమస్కారం చేస్తే చాలు, ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా నీకు ఇస్తాను. ఎందుకని? లోకము యావత్తు కూడా నా స్వాధీనపరచబడ్డది. కాబట్టి ఈ లోకాన్ని నేను నీకు ఇస్తాను, ఒక నమస్కారం చేయ అన్నాడు. ఒక నమస్కారం చాలంట. దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు దేవునికే తప్ప వేరొకరికి లోబడటానికి వీలు పడదు. అందుకే మొట్టమొదటి ఆజ్ఞ రాశాడు, నీ దేవుడని యెహోవాను నేనే.
నేను తప్ప ఇంకొక దేవుడు లేడు. ఇంకొక దేవుడు లేడు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. 10 ఆజ్ఞలు చాలా కంఠస్థంగా ఆత్మతోనూ, వచ్చినాయని పూర్ణ అర్థమవుతా మనసుతోనూ ఉంది. పూర్ణ హృదయంతో మొట్టమొదటి ఆజ్ఞ అదే, నేను తప్ప అని రాస్తున్నాడు. వేరే వాళ్ళు ఉండటానికి వీలు పడదు. ఎవరికి ఇది? మనకి ఇజ్రాయేల్ జనాంగానికి చెప్పాడు, అన్యులకు చెప్పింది కాదు ఇది. 10 ఆజ్ఞలు కూడా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వారికి రాస్తున్నాడు. వాళ్ళు ఎవరైతే అన్యులైనటువంటి వాళ్ళు మళ్ళీ దేవుణ్ణి నమ్ముకుంటారో వారికి తెలియజేస్తా ఉన్నాడు, నువ్వు మళ్ళీ పక్కకు పోవటానికి వెళ్ళేదబ్బాయి అని. అర్థమవుతుంది కదా? 10 ఆజ్ఞలు ఎవరికి రాసింది అంటే దేవుడు తన ప్రజలకు రాసి ఇచ్చినటువంటి ఆజ్ఞలు. దేవుణ్ణి నమ్ముకుంటే తర్వాత అన్యులైనటువంటి వాళ్ళు దానిని ఆచరించి తీరాలి. అందులో అన్ని ప్రాముఖ్యమైనటువంటి మాటలే కనిపిస్తా ఉంటాయి. సహోదర ప్రేమ అందులో కనిపిస్తా ఉంటది. దేవుణ్ణి గురించినటువంటి గొప్పతనము అందులో కనిపిస్తా ఉంటది. 2 విషయాలు అందులో ఉన్నాయి. మొట్టమొదటిది ఆజ్ఞలు, 4 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి. 5 నుండి 10 వరకు మనం చదువుకుంటే అవి సహోదరులకు సంబంధించినటువంటి, ఎదుటి వానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు. ఈ ఆజ్ఞలన్నీ మీరి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు ఈ ఇజ్రాయేల్ జనాంగానికి రాపించినటువంటి ఈ ఆజ్ఞలు ఇవి 10 ఆజ్ఞలు. కాబట్టి దేవుణ్ణి ఎవరైతే నమ్ముకుంటారో వారు అది పాటిస్తూ ఉన్నప్పుడు మరలా పక్కకు రావటానికి వీలు పడదు అని రాస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఏమంటున్నాడు? కుక్క తన వాంతికి తిరిగినట్లు అని రాస్తున్నాడు. పంది బురదలో నుంచి బయటకు వచ్చి పన్నీరు పెట్టి కడిగినా కూడా మళ్ళీ అది పోయి బురదలోనే పడుద్ది అని రాస్తున్నాడు. అంటే ఏంటి? దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వ్యక్తులు మళ్ళా దాన్ని విడిచిపెట్టి అపవాది క్రియల్లో పడిపోయి దేవుని ఎరగనట్లుగా నటిస్తూ ఉంటే వారికి పతనము వస్తుంది అనేది ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాటలుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ యొక్క సంఘటన ఏం జరిగింది అంటే, సునగోగులో అక్కడికి వచ్చి ఆయన వాక్యం చెబుతూ ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి మాటలు కలిగినటువంటి యెషయా గ్రంథంలో పాఠాలు కనిపిస్తున్నాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయంలో 1, 2 వచనాలు మనం చదువుకుంటే ఇవే మాటలు అందులో కనిపిస్తా ఉంటాయి. దీనులకు సువార్తమానము ప్రకటించాలి. వీరులకు సువార్త ప్రకటించాలి. నలిగిన హృదయం గల వారిని దృఢపరచాలి. నలిగిపోయినటువంటి హృదయం కలిగినటువంటి వారిని ఏం చేయాలట? దృఢపరచాలి. దృఢపరచు. చెరలోనున్న వారికి విడుదల. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలిగేట్లుగా చెయ్యి. బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించు. ఇంకా యెహోవా హితవత్సరమును మన దేవుని ఇక్కడ రాస్తున్నాడు, ప్రకటించు. యెహోవా యొక్క ప్రభువు యొక్క హితవత్సరము ప్రకటించు. హితవత్సరము అనేది ఇందులో ప్రాముఖ్యత, చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. హితము అంటే మంచి, వత్సరము అంటే సంవత్సరము. మంచిగా ఉండేటువంటి సంవత్సరాన్ని ఒకదాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇజ్రాయేల్ జనాంగాలకి 49 సంవత్సరాల వరకు కూడా ఏం చేసినా పర్వాలేదు. 50వ సంవత్సరంలో మాత్రం నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. దానిని హితవత్సరము అన్నారు. అంటే ఎవరైనా అప్పుల్లో ఉంటే ఆ అప్పు తీర్చబడాలి. ఎవరైనా బానిసత్వం చేస్తుంటే ఆ 50వ సంవత్సరంలో విడుదల కలగ చేయాలి. ఇది హితవత్సరము అని రాస్తారు. అది మనం చదువుకుంటూ పోతా ఉంటే హితవత్సరము అంటే అది, అంటే ఎదుట వానికి శ్రమ కలగకుండా ఉండాల్సినటువంటి ఆ సంవత్సరం యావత్తు అది దేవునికి సంబంధించినటువంటి మాటలు. ఇందులో దీనులకు లేదంటే పేదవాళ్ళకి సువార్త ప్రకటించాలి. పేదవాళ్ళు అంటే మనం చెప్పుకున్నాం, హృదయంలో అతి తక్కువదైనటువంటి భావన, బైబిల్ చదవకపోవటము, ప్రార్థన చేయకపోవటము, దేవుని మాటలు వినకపోవటము, ఇవన్నీ కూడా పేదరికానికి నాంది అనేది మనం తెలుసుకొని తీరాలి. ఇందులో మనం ఏంది అంటే చెరలో ఉన్నటువంటి వాళ్ళు అని రాస్తున్నాడు. చెరలో ఉన్నటువంటి వాళ్ళు ఏం చెర? అది చెర అంటే ఏంటి? ఖైదు, బంధించబడి ఉండటం.
ఎవరు మనల్ని బంధించగలిగింది లోకంలో? అపవాది. 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 అపవాది చేతిలో నుండి మనల్ని బయటికి లాగగలిగినటువంటి శక్తి ఎవరికి మన లేదు, యేసు ఒక క్రీస్తు యేసు ప్రభు వారికి తప్ప. ప్రభుకే ఉందండి. హల్లెలూయా. యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చిందే ఆయన యొక్క చేతిలో నుండి మనల్ని బయటికి లాగటానికి అనేది ప్రాముఖ్యంగా మనం తెలుసుకొని తీరాలి. చెరలో ఉన్నటువంటి వారికి విడుదల కలగాలి. ఈ చెరలో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని ఎరగనటువంటి ప్రజలందరూ వాడి చేతిలో ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి అతని చేతిలో నుండి బయటికి లాగాలి. దేవుని యొక్క వాక్యాలు ఏం చెబుతున్నాయి మనం తెలుసుకుందాం. ఇందులో మనం చూస్తే ఇంకా గురుట్టి వారు చూడగలిగినటువంటి పరిస్థితి కలగాలి. గురుట్టి వాడెవడు? దేవుని ఎరగాలి. మొట్టమొదటిది శారీరకంగా గురుటితనము, రెండవది ఆత్మీయంగా గురుటితనము. రెండు గురుటితనాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. నలిగిన వారిని ఏం చేయాలా? విడిపించాలండి. దృఢపరచట. నలిగిపోయిందండి హృదయము అంటుంటారు. ఈ వారిని బాధల్ని తట్టుకోలేక నా హృదయం నలిగిపోయింది అంటారు. నలిపామనుకోండి, ఒక బత్తానో లేదా కమలానో లేదంటే ఏదైనా ఒక పండు పట్టుకొని నలిపామనుకోండి, ఏమొస్తుందండి? రసం వస్తుంది. రసం వస్తుంది. ఆ రసము అనేది మనం పరిశీలన చేస్తే మన హృదయము నలిగిపోయినప్పుడు వచ్చిన రసం ఎటుగా వస్తుందండి? కంటి ద్వారా వస్తుంది. కన్నీరు. కంటి ద్వారా వచ్చింది అంటే ప్రజలకు కనపడుతుంది. ప్రజలకు కనపడితే దేవునికి కనపడుతుంది కదా. కనపడి తీరాలి అనేది ఇందులో మనకి కనిపిస్తూ ఉంది. ఇందులో ఈ సంఘటన యావత్తు కూడా ఈయన చదివాడు కదా. ఇదిగో ఇది మీ ఎదుట నెరవేరింది అంటున్నాడు. అక్కడ ఉన్నటువంటి పరిచయులకి వాళ్ళకి కోపం వచ్చేసింది. సద్దూకాయలు ఉన్నారు, పరిచయులు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అనేకులైనటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ. సమాజ మందిరంలో అందరూ కూర్చొని మాట్లాడుకునేటువంటి మాటలు. ఇప్పుడు పెద్ద పెద్ద సంఘాలకి మనం వెళ్తే అక్కడ కూడా కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడతారో తెలుసా? పెళ్లి సంబంధాలు మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్బాయి ఏం చదువుతున్నాడు, అమ్మాయి ఏం చదువుకుంది, ఇట్లా మాట్లాడటమే సరిపోద్ది. సమాజ మందిరంలో మాట్లాడుకునేటువంటి మాటలు, దేవుని యొక్క మందిరంలో మాట్లాడుకునేటువంటి మాటలు ఎలా ఉండాలి అనేది కూడా ఇందులో ప్రాముఖ్యమైనటువంటి మాట. దీని మీద ఈయన చదువుతా ఉంటే ప్రజల యొక్క దృష్టి ఆయన మీద పడిపోయింది. ఇదిగో ఈ విషయాలన్నీ కూడా మీ ఎదుట నెరవేరినాయి అని చెబితే ప్రజల యొక్క దృష్టి ఈయన మీద పడిపోయినట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆయన గూర్చినటువంటి సాక్ష్యము అందులో కనిపిస్తూ ఉంది. అందరూ కూడా ఈయన చూసి ఏమంటున్నారు? ఈయన ఎవరి కుమారుడు? మరియ కుమారుడు. కుమారుడు కాదా? యేసు కుమారుడు కాడా అని మరియ కుమారుడు, ఇతడు యేసేపు కుమారుడు కాదా అని అడ్డు తిరిగినటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తా ఉంటాడు. ఏంది ఈ మాటలన్నీ కూడా? ఏదో పైనుంచి దిగి వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు. ఇదేంటి ఈ మాటలు? ఆయన నోటి నుండి వచ్చినటువంటి దయగల మాటలు అని రాస్తున్నాడు. దయగల మాటలు అంటే ఏ దయ? దేవుని యొక్క దయ ఎదుటి వారి మీద ఉంటది. అది ఆశ్చర్యపోవటానికి కారణం ఏంది అంటే దేవుని యొక్క దయ ఎదుటి వారి మీద ఉంటది కాబట్టి అందులో రాయబడతా ఉంది దయగల మాటలు. ఏంటి? గుడ్డి వాళ్ళు చూస్తారు, కుంటి వాళ్ళు నడుస్తారు, కుష్ఠరోగులు బాగుపడతారు, చనిపోయినటువంటి వాళ్ళు తిరిగి లేస్తారు. అంటే దయగల మాటలుగా. ఆయన కోసం అంటున్నాడు ఆ మాటలు. నేను చనిపోయి తిరిగి లేస్తాను ఒకే ఒక మాట మాట్లాడాడు. నేను ఏ విధంగా అయితే చనిపోయినటువంటి వాళ్ళని లేపుతున్నానో నేను కూడా అలాగే చనిపోయి తిరిగి లేస్తాను. అది అసాధ్యం ఎవరికి కూడా. లోకంలో ఉన్న మునులు, గొప్ప గొప్ప వాళ్ళు, రకరకాలైనటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఏం జరుగుతుందయ్యా అంటే ఎవరు కూడా చనిపోయి తిరిగి లేస్తాను అని చెప్పిన వాళ్ళే గాని లేచిన వాళ్ళు లేనే లేరు అనే మాట. అందువలన ఈ విషయాలన్నీ విన్నటువంటి వాళ్ళకి కోపం వచ్చేసింది. ఇదేందిరా, మనకి 70 ఏళ్ళు 80 ఏళ్ళు 60 ఏళ్ళు పైన పడ్డవాళ్ళం, మనం గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ముందుకు పరిగెత్తాము, మన చేతిలో పెద్ద పెద్ద గ్రంథాలు ఉన్నాయి. ఈయనేంద్రా నిన్న 30 సంవత్సరాలు దాటినాయో లేదో వచ్చాడు కూర్చొని నేను ఇది చేస్తా అంటున్నాడు.
అనే మాటలు అని కోపగించుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆ కోపం ఎక్కడ దాకా తీసుకుపోయిందో తెలుసా? ఈర్ష్యలోకి లాక్కపోయింది. ఆ ఈర్ష్య వలన ఆయన్ని చంపేద్దాము చంపేయాలి అనేటువంటి పరిస్థితి వచ్చింది. ఆలోచన చేసి. చంపేద్దాము అని అమడబడ్డటువంటి వాళ్ళు కొండ చివరి దాకా తీసుకుపోయారట. కానీ దేవుని యొక్క ఆత్మ ఈయన్ని తీసుకొని వెళ్ళిపోయింది ఆయన వారి అనేది మధ్య మనకి కనిపిస్తూ ఉంది. తలకిందులుగా పడేద్దాం కొండ మీద నుంచి అనుకుంటున్నారు. చూసారా? అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే తన్ను తాను మెస్సయిగా ప్రకటించుకోవటం ఇందులో కనిపిస్తా ఉంది. మెస్సయి అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసయ్య. యేసుక్రీస్తు రక్షకుడు రక్షకుడే. ఆయన మనకు తోడుగా వచ్చినటువంటి గొప్ప రక్షకుడు. అలాంటి ఆయన ఏం చేస్తున్నాయంటే అందులో నెరవేర్పులన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. దేవుని యొక్క ఆత్మను పొందినటువంటి ఈయన ఏం పనులు చేస్తున్నాడు? అనేకులైనటువంటి వారికి యేసు ప్రభు వారు చెబుతున్నారు, ఈ రోజు నుండి మీకు దెయ్యాల మీద అధికారం ఇస్తున్నాను, రోగాల మీద అధికారం ఇస్తున్నాను. మీరు ఏది మూస్తే అది మూయబడుద్ది, మీరు ఏది తెరిస్తే అది తెరవబడుద్ది, పోండి ప్రజల్లోకి అనే మాట యేసు ప్రభు వారు చెప్పినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. అనేకులైనటువంటి భక్తులైనటువంటి వాళ్ళు, శిష్యులైనటువంటి వాళ్ళు కూడా గురుటి వాళ్ళ కళ్ళు తెరిచినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. మనం చూస్తుంటాం అనేక రకాలుగా యేసు ప్రభు వారు దగ్గరికి ఈ గుడ్డి వాళ్ళు తీసుకురాబడ్డారు, లేదంటే దారిలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మనకు కనిపిస్తూ ఉంటారు. రకరకాలైనటువంటి గుడ్డి వాళ్ళు ఉన్నారు కదా. ఆ గుడ్డి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు కేకలు వేస్తున్నారు, అయ్యా దావీదు కుమారుడా మమ్మల్ని కరుణించయ్యా అని కేకేస్తున్నాడు. అడుక్కునేటువంటి వ్యక్తులు సహజంగా గుడ్డోడైనా కుంటోడైనా ఏం అడుగుతాడు? ధనము, ధాన్యము, డబ్బు ఏదో అడగాలి. అంతేగాని వీళ్ళు ఏం అడుగుతున్నారు? అయ్యా మాకు కళ్ళు కావాలి, కళ్ళుంటే చాలు మా శక్తి సామర్థ్యాలన్నీ వాడుకొని మాకు భక్తి ఏర్పాటు చేసుకుంటాము అంటున్నారు. చూసారా? గుడ్డితనము, ఆత్మీయంగా గుడ్డితనమేమో, దేవుని యొక్క మాటలు విననటువంటి పరిస్థితి గుడ్డితనము అనేది మనం తెలుసుకోవాలి. ఇందులో చెరలో ఉన్నటువంటి వాళ్ళు అంటున్నాడు. చెర అంటే ఏంటి అంటే పాపము చేసేవాడు అపవాదికి లోనైపోతాడు. నీవు దేవుణ్ణి నమ్ముకొని దేవునికి లోబడితే బ్రతికిపోతావు, అపవాదికి లోబడి చెరలోకి వెళ్ళిపోతే చనిపోతావు. పాపమునకు వచ్చు జీతము మరణము రాయబడతా ఉంది. కాబట్టి ఈ మరణాన్ని నువ్వు పొందకుండా ఉండాలి అంటే దేవుని యొక్క మాటలు విని తీరాలి అనేది ఇందులో కనిపిస్తా ఉంది. రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయంలో 18వ వచనం నుండి మనం చదువుకుంటూ పోతే అందులో అంటున్నాడు, అప్పటి క్రియల వలన ఏమొచ్చింది అంటే జీతం మరణం వచ్చింది. అప్పటి క్రియలు అంటే మనం ఇప్పుడు దేవుని మాట్లాడుతున్నాం, రక్షించబడ్డాం, దేవుని మార్గంలో నడుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు నిలబడ్డటువంటి మనము ఒకరితో మాట్లాడితే ఏమని వస్తుంది? అప్పటి క్రియలు అంటే చీకటిలో నడిచినటువంటి ఆ యొక్క నడక, దేవుని ఎరగనటువంటి స్థితిలో మన జీవితము, అప్పటి క్రియలు. దాని వలన వచ్చేది ఏందయ్యా అంటే మరణము. పాపము నుండి విమోచించబడి దేవునికి దాసులై ఉంటే మీకు ఒక ఫలం ఉంటది, ఆ ఫలము జీవము. మొదటిదేమో అప్పటి క్రియలు ఏమో మరణాన్ని తీసుకొస్తే, ఇప్పటి క్రియలు నిన్ను జీవంలోనికి నడిపిస్తాయి. పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడు అని యోహాను సువార్త 8వ అధ్యాయంలో 34వ వచనంలో రాయబడతా ఉంది. రాయబడుతున్నటువంటి మాటలు అవి. ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా ఒక చక్కని మాట రాస్తా ఉన్నాడు. 2వ అధ్యాయం 1వ వచనంలో మనం చదువుకుంటూ పోతే అందులో అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారే ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. రాస్తున్నాడు, మీ అపరాధముల చేత పాపముల చేత చచ్చిపోయిన వాడిని బ్రతికించాలి అంటే ఒక యేసుక్రీస్తు వారిని గురించి తెలుసుకోవటమే.
యేసుక్రీస్తు వారే నిన్ను బ్రతికించేది. ఆ బ్రతుకు ఇక్కడ చచ్చిపోతాం, శారీరకంగా చచ్చిపోవాల్సిందే. కానీ ఈ చనిపోయినటువంటి పరిస్థితి నిన్ను జీవములో బ్రతికిస్తుంది. దేవుని హల్లెలూయా. దగ్గర బ్రతికించే పరిస్థితి వస్తుంది. కానీ నువ్వు చేసిన పాపములు, అపరాధముల వలన వచ్చేటువంటిది మాత్రము నిన్ను ఎక్కడ తీసుకుపోద్ది? మరణంలోనే మరణానికి తీసుకుపోతుంది. ఆ తీసుకెళ్ళిపోతుంది. మరణము అతి భయంకరమైనది. అక్కడ నుండి ఇక జీవంలోనికి వచ్చే ఏర్పాట్లు లేనే లేవు. లేదు. నీవు బ్రతికి ఉన్నప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా తెలుసుకొని తీరాల్సిందే. గురుడి వాడు చూస్తున్నాడు అంటున్నటువంటి మాట మనకి చూస్తూ ఉంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనాన్ని మనం పరిశీలన చేస్తే అందులో రాస్తున్నటువంటి మాట కనిపిస్తా ఉంది. చదువుకుందాం. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగచేసెను. మనోనేత్రములకు గురుడితనాన్ని కలుగజేస్తా ఉంటది. ఎవరికి? ఎవరైతే దేవుని యొక్క మాటలు వినాలి అని వచ్చి వినలేకపోతా ఉన్నారో దానికి కారణం ఉంది. ఏంటది? ఈ యుగ యుగ సంబంధమైనటువంటి దేవత. ఈ యుగము ఎవరిది? ఈ యుగ సంబంధమైన దేవత అంటున్నాడు కదా. ఆ దేవత అపవాది. కాబట్టి ఈ యుగము ఎవరికి సంబంధించింది? అదిగో అతనికి సంబంధించింది. కాబట్టి అతను ఏం చేస్తాడు అంటే, నువ్వు రక్షించబడకుండా ఉండాలి అని అనేక రకాలైనటువంటి విషయాలు నీకు ఆటంకంగా చేస్తా ఉంటారు. మనం చూస్తున్నాం, మందిరాలకు వెళ్ళే వాళ్ళకి ఉరుములు వస్తున్నాయిరా నాయనా, ఇప్పుడే బట్టలు ఆరేసాను, మందిరానికి పోతే తడిసిపోతాయేమో, అదొకటి. రెండోది ఏంది, పంపులు వచ్చే టైం అయిందిరా. ఇవన్నీ వచ్చే ఆటంకాలు. రక్షించబడకుండా అనేకమైనటువంటి విషయాలని నీకు ఆటంకంగా పెట్టేస్తాడు. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత ఎవడయ్యా అంటే వాడు. కాబట్టి అతను నీకు కలగజేసే అన్ని ఇబ్బందుల్లో నుండి నీవు బయటికి రాగలిగి ఉంటే అప్పుడు క్రీస్తు వారి యొక్క మహిమ నీకు కనపడుతుంది అనేది ఈ యుగ సంబంధమైన దేవత నీ దగ్గర నుండి పారిపోతుంది. మనం చదువుకుంటానే ఉన్నాం. ఆది కాండంలో మొట్టమొదటిలో ఆదాము గారి దగ్గరికి సాయంత్రం పూట చల్లటి వేళలో ఎవరు వస్తారు? దేవుని స్వరం వచ్చి, దేవుని యొక్క స్వరము, దేవుడు చేత మాట్లాడుతూ ఉండేవాడండి. మొట్టమొదటిలో దేవుడు కలగజేసినటువంటి ఈ ఆదాము విడిచిపెట్టలేక దేవునితోనే ఉంటూ ఉంటే దేవుడు అతనితో మాట్లాడటానికి వచ్చేవాడు. అంటే దేవుణ్ణి చూచే కన్నులు కనపడ్డాయి. ఉన్నాయా లేవా ఆదాంకి? ఉన్నాయండి. దేవుణ్ణి చూచి ముఖాముఖిగా మాట్లాడిన కన్నులు ఉన్నాయి. కానీ ఏది చేయకూడదో అది చేసిన తర్వాత ఏం జరిగింది? కళ్ళు కనిపిస్తున్నాయి, హృదయంలో ఉన్నటువంటి ఆ కన్ను మూయబడ్డది. చూసారా? హృదయంలో ఉన్నటువంటి కన్ను, మనోనేత్రము మూయబడిపోయింది ఆదాముకి. చూసారా? దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నప్పుడు, దేవుని మార్గంలో నీవు సేవ చేస్తా ఉన్నప్పుడు దారి తప్పిపోతే ఏం జరుగుద్దయ్యా అంటే, ఇదిగో మనోనేత్రము మూయబడుతూ ఉంటది. అప్పుడు నీవు గ్రుడ్డివాడివై ఉంటావు. బయటికి కనబడితే కళ్ళు, కానీ గ్రుడ్డివాని యొక్క మనస్తత్వం వస్తుంది. ఇందులో శారీరకమైనటువంటి వాటి కోసం నీవేమీ కంగారు పడాల్సిన పని లేనే లేదు. ఒక గుడ్డివాడు కేకలు వేస్తా ఉంటే దేవుడు స్వస్థపరిచాడు. పక్కనున్నటువంటి వాళ్ళు అంటుంటారు, యోహాను సువార్తలో రాయబడినటువంటి మాటే ఇది. ఇందులో ఏం రాస్తున్నాడయ్యా అంటే, అందులో రాయబడినటువంటి మాట, కళ్ళు తెరవబడ్డ తర్వాత అంటున్నాడు, శిష్యుల దగ్గరకు వచ్చారు, వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణము ఎవరు? పాపము చేశారా? ఏమన్నా పాపం చేశారా? వీడేమన్నా పాపం చేశాడా? పాపము ద్వారా కళ్ళు మూయబడ్డాయా అని అడుగుతా ఉంటారు. లేదు లేదు, ఎందుకని ఇతను గుడ్డివాడిగా ఉన్నాడు అంటే దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను.
దేవుని యొక్క మహిమ ప్రత్యక్షపడాలి, అందరికీ తెలియజేయబడాలి, అందరికీ తెలియజేయబడేటువంటి పరిస్థితి కనపడాలి. ఎంత గొప్పదైనటువంటి మాట కనిపిస్తా ఉంది. గురుడి వాళ్ళు ఇద్దరు వచ్చారు, కుష్ఠరోగులు. ఇందులో మనం చూస్తే కొంతమంది కుష్ఠరోగులు, ఆ రోజుల్లో కుష్ఠరోగం అంటే అతి భయంకరమైనటువంటిది. అలాంటి రోగి స్వస్థత పొందారు అనేకులు. వాళ్ళని పిలిచాడు, పిలిచి ఇదిగో ఎవ్వరికి చెప్పబాకండి, కానీ ఒక పని చేయండి, మీరు ఏం చేయాలో తెలుసా? సమాజ మందిరంలోనికి కానీ మందిరంలో ఉన్నటువంటి యాజకుల దగ్గరికి కానీ పోయి మీ శరీరాన్ని చూపించుకొని మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా ఇవ్వాల్సిన కానుకను అక్కడ సమర్పించండి. చాలా మంది అంటుంటారు కానుక అంటే రకరకాలుగా మాట్లాడుతుంటారు. యేసు ప్రభు వారు క్లియర్ గా చెప్పారు. ఏమని? మోషే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి విధంగా కానుక నీవు సమర్పించి తీరాలి. బలర్పించి అది దేవునికి సంబంధించింది. నువ్వు పొందినటువంటి మేలులకు, అనేక రకాలైనటువంటి మేలులకు ఏం కావాలి? హృదయములో ఉన్నటువంటి ఆ పరిస్థితి పరిపక్వమే పైకి రావాలి అనేది ఇందులో కనిపిస్తూ ఉంది. నలిగిన వారిని విడిపించాలి అని రాస్తున్నాడు. ఇందా చెప్పుకున్నాం, నలిగినటువంటి హృదయము. ఏంది నలిగింది అంటే పాపము ద్వారా వచ్చేటువంటి దాని యొక్క ఫలితము నువ్వు తెలుసుకొని హృదయము నలిగిపోవాలి. అయ్యో నేను ఈ విధంగా చేశానే, భయంకరమైనటువంటి పాపం వలన వచ్చేటువంటిది మరణమే, ఇది నేను చేశానే అని హృదయము తల్లడిల్లిపోవాలి అని రాస్తున్నాడు. కీర్తనకారుడు అంటున్నాడు 51వ అధ్యాయం 17వ వచనంలో, విరిగిన మనసే నీకు ఇష్టమైన బలి. వేరే వేరే బలులు అర్పిస్తానని బయలుదేరుతున్నావేమో. ఏముండాలట? విరిగిపోయినటువంటి మనస్సు కలిగినటువంటి వాడై ఉండాలి. విరిగి నలిగిన హృదయము నీవు అలక్ష్యము చేయవు. అయ్యా, నీవు అలక్ష్యం చేసేవాడివి కావు, నెగ్లెక్ట్ చేసేవాడివి కాదు, పట్టించుకోకుండా ఉండేవాడివి కాదు. ఎవడైతే విరిగిపోయి నలిగిపోయినటువంటి హృదయం కలిగిన వాడు ఎవడన్నా ఉంటే వాడిని నీవు అలక్ష్యం చేసేటువంటి వాడివి కానీ కావు. నలిగినటువంటి వారి ప్రాణమును ఉజ్జీవింపజేస్తావు అని యెషయా గ్రంథకర్త అంటున్నాడు 57వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటూ పోతే. ఇందులో ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి మాట యోవేలు గ్రంథకర్త అంటున్నాడు 2వ అధ్యాయం 12వ వచనం 13వ వచనం చదువుకుంటే, మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుస్తూ దుఃఖించుచు మనస్ఫూర్తిగా నా దగ్గరికి రండి అనే మాట కనిపిస్తా ఉంది. విరిగి నలిగిన తర్వాత మానవులు చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏందయ్యా అంటే ఉపవాసం ఉండి కన్నీరు విడుచుతూ దుఃఖిస్తూ మనఃపూర్వకముగా నా యొద్దకు తిరిగి నా యొద్దకు రండి. దేవుడు మాట్లాడుతున్నాడండి. మనస్ఫూర్తిగా నా దగ్గరికి రా. సగం సగం పనులు వద్దు. నువ్వు నన్ను నమ్ముకున్నావంటే మనస్ఫూర్తిగా నువ్వు నా దగ్గరికి రావాలి. అదే కీర్తనకారుడైనటువంటి దావీదు గారు అంటున్నారు 6వ అధ్యాయం 6వ వచనంలో, ఎంత మాట, గొప్ప మాట అంటున్నాడు. అలాగే అంటున్నాడు, ఏమని? మూలుగుచు అలసి ఉన్నాను. మూలుగుతున్నా అంట. భయంకరమైనటువంటి మూలుగు నా దగ్గరకు వచ్చిందయ్యా. హృదయంలో మూలుగు కేక వినపడతా ఉందయ్యా. ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా మూలుగుతో నేను అలసిపోయి ప్రతి రాత్రి కూడా నా కన్నీరు విడుస్తా ఉన్నాను, నా పరుపు తేలజేయుచున్నాను. పరుపు తేలుతుందంటండి. అంత పెద్ద మూలుగు కన్నీరు ఆ విధంగా వస్తుందట. ఎందుకని? తను చేసినటువంటి ఒకే ఒక పాపము ద్వారా వచ్చినటువంటి ఫలితాన్ని ఊహించుకున్నాడు. దేవునికి దూరం అయిపోయా నేను, ఇప్పుడు దాకా అభిషేకించబడినటువంటి నేను, దేవుని యొక్క ఆత్మచే ప్రేరేపించబడి గోలియాతు లాంటి గొప్ప గొప్ప వాళ్ళని సంహరించిన నేను, సింహాలని చీల్చివేసిన నేను, తోడేళ్లను సైతం చీల్చి అవతల పడేసిన నేను, సైన్యాలని నేను వెంటేసుకొని అనేక రకాలైనటువంటి విరోధుల్ని జయించినటువంటి నేను ఆత్మపూర్ణుడనై ఉన్నప్పుడు ఎంత గొప్పగా ఉన్నాను. ఆత్మ నన్ను విడిచిపోయినప్పుడు నేను ఏ విధంగా వచ్చాను. భయంకరంగా ఉంది ఇప్పుడు నా పరిస్థితి. అయ్యా కరుణించు అని కేకలు వేస్తా ఉన్నాడు. దేవుని యొక్క సేవకులు, దేవుని నమ్ముకున్నటువంటి వాళ్ళు
ఎప్పుడైనా సరే దేవుని విడిచిపెట్టి ఉంటే మరలా తిరిగి రావాల్సినటువంటి పరిస్థితి అందులో కనిపిస్తా ఉంది. ప్రార్థన చేయి, రక్షణ పొందు అనే మాట, ఈ మాట దేవుని యొక్క ఆత్మను పొందిన ప్రతి ఒక్కళ్ళు చేయాల్సినటువంటి పరిస్థితి. దేవుని యొక్క ఆత్మ అనుకునేది ఏందయ్యా, ఇతనికి వరాలు ఇచ్చాను, ఫలం ఇచ్చాను, వీటి ద్వారా ఇతను పని చేయాలి లోకంలో అనేదే గొప్పదైనటువంటి విషయము. యేసుక్రీస్తు ద్వారా ఇవన్నీ జరిగినాయి. మనం కూడా ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తాను. దేవుడి కొద్ది మాటల్ని మన వినికిడిలో దీవించుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన హల్లెలూయా. చేసుకుందాం.